హాయ్ ఫ్యామిలీ మెంబర్స్, చాలా రోజుల తర్వాత గ్రూప్లో మళ్ళీ సెండ్ చేద్దామని ఒక విషయం వచ్చాను. నేను ఈసారి చిన్న ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన గవర్నమెంట్ సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, లోకేష్ గారికి, ప్రతి ఒక్కరికి, మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇది మా బాధే. యాక్చువల్గా మా విలేజ్ వచ్చి పొంగునూరు కాన్స్టిట్యున్సీలో సదుం మండలం నడిగడ్డ గ్రామంలో ఉన్న మతుకువారిపల్లి మాది. గత 30 ఏళ్ళుగా మేము చాలా వెనుకబడి ఉన్నాము. ఎంత వెనుకబడి ఉన్నామంటే ఊర్లో మొక్కడానికి గుడి పాడుపడిపోయింది. నీళ్లు తాగడానికి 3 బోర్లు ఉన్నాయి ఊరు చుట్టూ, గవర్నమెంట్ బోర్లు. అయినా చేతి బోరు పైపులు పగిలిపోయినా వచ్చే నీళ్ళతో మా ఊరంతా బతుకుతున్నారు. అంతేకాకుండా ఎటువంటి డెవలప్మెంట్ లేని దానివల్ల ఊర్లో ఉన్న ఇల్లు దాదాపు 40-50 ఇల్లు ఉంటే ఊరు మొత్తం 10 మంది మనుషులు లేరండి. 10 నుంచి 20 మంది కూడా లేరు. ప్రాబ్లం ఎక్కడుందంటారు? ఎంతసేపు మన సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, లోకేష్ గారు కానీ మన ఈస్ట్ వెస్ట్ గోదావరి, అటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, తెనాలి అటు సైడే డెవలప్మెంట్ చూస్తున్నారు. కానీ రాయలసీమలో ఉన్న ఈ పొంగునూరు కాన్స్టిట్యున్సీని అసలు పూర్తిగా వదిలేసినారని నా ఉద్దేశం. దయచేసి ఇక్కడ కూడా ఏదో మార్గం చూపిస్తే మేము కూడా హ్యాపీగా బ్రతకగలమని అనుకుంటున్నాం. ఇక్కడ ఎటువంటి కంపెనీలు కానీ, ఫ్యాక్టరీలు కానీ, ఏ విధమైన డెవలప్మెంట్ లేదండి. దయచేసి అర్థం చేసుకొని మాకు కూడా సాయం చేసి డెవలప్మెంట్కి తోడ్పడతారని కోరుకుంటున్నాము. మాకు బయట వచ్చి వలసలు పోయి సంపాదించుకోవాలని ఆశ లేదండి. యాక్చువల్గా నేను తిరుపతిలో ట్యాక్సీ తోలుతుంటాను. పరిస్థితి చదువుకొని ఉద్యోగాలు లేవు. ఊర్లో ఏదైనా చేద్దామంటే రాజకీయంగానో ఏదో విధంగా ప్రెజర్స్ ఎక్కువ ఉన్నాయి. రాజకీయాలకు అతీతంగా మన వాళ్ళందరూ కలిసిమెలిసి వచ్చి మాకందరికీ దారి చూపిస్తారని మా ఊరు వాళ్ళకి నేను కోరుకుంటున్నాను. ఇది రాజకీయంగా నేను మాట్లాడడం లేదండి, మా డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాము. మీరు ఒక్కసారి మా విలేజ్ విజిట్ చేయగలిగితే ఏ విధంగా వీళ్ళు వెనకబడి ఉన్నారని మీకు ఒక ఐడియా వస్తుంది సార్. దయచేసి అర్థం చేసుకోండి. మా ఊర్లో జబ్బులు కూడా ఎక్కువైపోయాయి. షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు ఎక్కువైపోయారు. బ్రతకడానికి మార్గాలు లేవు. దయచేసి అర్థం చేసుకొని డెవలప్మెంట్కి తోడ్పడతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.